జరగండి. सर्वोपचार पूजां समर्पयामि। देवस्य अर्घ्यपाद्यागमनीयामि दद्यात् तदङ्गरत्नसूत्राणि महालक्ष्मीम् आवाहयामि स्थापयामि पूजयामि। श्रीं श्रियम् आवाहयामि स्थापयामि पूजयामि। रक्षासूत्राणि अङ्गुप्रसूत्यै श्री महालक्ष्मी नमो नमः। ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించండి। रामचंद्र भगवान की बोल, रामचंद्र भगवान की। ओम रहस्यमक्षस्य प्रत्ययं मुष्टिं नन्तस्य भोजस्य वीरमग्रवीरो सहस्पतिविक्रम कामया शोभया वादं दुष्टनो सरस्वतीं सवितानं च वाजिनो सोमगं राजानां वरुणमग्निमन्मा रूपमहे आदित्यान् विष्णुगं सूर्यं ब्राह्मणं च बृहस्पतिनो ओम अग्निरायुष्मान् वनस्पतिष्मा यस्मन्तेन त्वायुषा यस्मन्तं करोमि सोम आयुष्मन्ता ओषधिभिरायुष्मन्तेन त्वायुषायुष्मन्तं करोमि यज्ञस्मद्ब्राह्मणैरायुष्मन्ता तेन त्वयुषा युष्मन्तं करोमि देवायुष्मन्तास्ते मृतेन युष्मन्तेस्ते तनत्वायुषा युष्मन्तं करोमि पारावतं यत्पुरुषसम्भृतं वस्तुप्रावणो वृषभाय शरभाय ऋषिबन्धवे ओम बृहत्सामक्षस्य प्रत्ययो श्रियम् इन्द्रश्च भोजश्च पीतमग्रवीरो इंद्रस्तोमेन पंचदशेन मध्यमिदं भातेन सगरेण रक्षाबंधन मुहूर्तस्य मुहूर्तो अत्यंत अनुकूलता फल प्रसाद सिद्धिरस्तु। मंगल महा नीराजन दीपं संदर्शयामि। मंगलम गोसलेन्द्राय महनीय गुणात्मने वाद्यं मंगलम गोसलेन्द्राय सार्वभौमाय मंगलम वेदवेदान्तवेद्याय वेदस्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम मंगलाशासनपरिहृताचार्यप्रोगमयि सर्वैश्च पूर्वैराचा तदङ्गा कन्यावरणार्थं कर्मकरितो वसिष्ठ मैत्रावरणगौण्य सर्वजार्षेय प्रवरान्विता वसिष्ठ गोत्रे बलाय दिव्यलावण्य सौन्दर्य मुक्त मनोहर स्मेर वदनाय नित्य निरवध्य स्वभावलावण्याय चतुर्दश मन्वन्तर सार्वभौम सर्वभूपालाय श्री गोदावरी नदी परिवाहक तीर भद्राचल निवासाय अभिनव भद्राद्रि श्रीवैकुण्ठधाम पुरुषोत्तमाय साक्षात् श्रीवैकुण्ठ निवासाय श्रीरामचन्द्र परब्रह्मणे वराय श्री रामनारायण स्वामिने वराय मदर्थो कण्णो वक्षस्थलान्तर्यामि अत्यन्त मनोहरवती अत्यन्त लावण्यवती अत्यंत सौंदर्यवती अत्यंत रूप गुणगणा सौशील्यवती साक्षात् श्री महालक्ष्मी स्वरूपिणी जानकी माता श्री सीता देवी नाम्नी कन्या वरार्थिने कन्या लोक कल्याणार्थं व्रीमहे राज्यमाधिपत्यमयो
జై జై శ్రీరామ్. ఆ విధంగా విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి యొక్క రామచంద్ర స్వామి శివదానికి మనంతా కూడా మిథిలా నగరంలో ఉన్నటువంటి యొక్క అమ్మవారు తరపున మీ అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు యజమానులుగా కూర్చున్నటువంటి యొక్క దంపతులంతా స్వామివారి పక్షాన ఉంటుంటారు. మరి శివధనుసును విరిచారు, సీతాదేవిని పరిణయం ఆడమని చెప్పారు. కానీ ఒక అమ్మాయిని చేసుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు వంశం యొక్క స్థితిగతులను తెలుసుకోవాలని చెప్తుంటారు పెద్దలు. ఓం ఇవం వస్త్రాణి దీవసావసాదేజపోరచ్ఛిద్రా మంతనోహవ సర్గా అవాద్రతమందుతాని విశ్వా ఋతేన విక్రావరుణా సుజేజతే చరణం పవిత్రమిది ధాం విస్పుజే. పూర్వకాలంలో కన్యాదానం చేసేటప్పుడు గోదానాన్ని ఇస్తారు. అలా గోదాన నిమిత్తం ప్రత్యామ్నాయంగా ఇక్కడ స్వామికి పోకబొక్కను అర్చించడం జరుగుతుంది. ఓం చరణం పవిత్రం విదతం పురాణం ఏన పూతస్తరదోష్టుతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అధిపాత్మానమరాతింతరేమా మాతా రుద్రాణామితి గాం విస్తుజే మాతా రుద్రాణాం గుహీతావసూనాగం స్వస్థాధీత్యానాం మృమృతస్య నాభిః ప్రణవోచతి గోవిందా గోవిందా. ఓం గోదాంనాయాం ప్రత్యామ్నాయార్థం దక్షిణాదానతం నమః సంప్రదతే నమః. తతో దైవజ్ఞమట్టికేన మంత్రేణ ఘటిక జలేన దైవజ్ఞ మంత్రేణ కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. కన్యాదాన ముహూర్త సమయకాలే గోభూ హిరణ్యసాలగ్రామదాన షోడశ మహాదాన తుభ్యమహం సంప్రగతే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కింద ఉన్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు మా ఆచార్యుల వారు ఒక కథ చెప్పాడు. ఒకరోజు 2 దోస్తులను అలా దారింటూ వెళ్తూ వచ్చేటప్పుడు అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోకాః సుప్రసన్నాః సువరదా భవంతు. ఓం ధ్రువంతే ప్రతిష్ఠితమస్తు. ఇక్కడ కూడా 3 సూత్రాలను చూపిస్తున్నారు. జనక మహారాజు చేయించినటువంటి ఒక సూత్రం, ఆ తర్వాత దశరథ మహారాజు చేయించినటువంటి ఒక సూత్రం, మన అందరి తరపున ఆలయ పక్షంగా ఇక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకులు రంజిత్ కుమారాచార్యుల వారు మనందరం కూడా తరించాలని మరొక సూత్రాన్ని కూడా తరింపజేసి భద్రాచలీసుడే కదా మన ఆలయంలో కూడా ఏం
ఇచ్చేసినటువంటి స్వామి. అలాగే ఆనాడు గోపన్న చేయించినట్టుగా మాదిరిగా మనందరి పక్షాన కూడా మరొక మంగళ సూత్రాన్ని ధరింపజేసి అమ్మను మెడలో ధరించి మనందరినీ కూడా తరింపు లోకరక్షణ హేతునా కంటే బధ్నామి సుభగే స్వాజీవ శరదా శతం. అందరూ కూడా రెండు చేతులు జోడించి అమ్మను మనసారా దీవించండి. మాంగళ్యం అంటే ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అమ్మకు మళ్ళీ వేస్తున్నారు. అక్కడ కూర్చున్నటువంటి స్వామి రాముడే అయినప్పటికీ అమ్మ లక్ష్మి అయోనిజ. లక్ష్మియే రామావతారంలో అయోనిజగా యోని సంబంధము లేకుండా శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడా మీ శిరస్సుపై రెండు చేతులు జోడించి నమస్కరించి స్వామికి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ భూమికి మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భక్తాని సుభగే స్వాజీవ శరదాక్షరం. మాంగళ్యముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాధీనాగ్రహణ అత్యంత ఆనుకూలంగా భక్తసార సిద్ధిరస్తు. పెళ్లి